చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించగా కేటీఆర్ హాజరయ్యారు. నామినేషన్ ర్యాలీ విజయవంతం అవడంతో ప్రచారంను హోరెత్తిస్తున్నారు. చేవెళ్లకు చెందిన ఎంతో మంది ఓటర్లను కాసాని కలుస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. రోడ్ షోలో పాల్గొంటూ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు పరిపాలించిన తీరు, రైతులకు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్తూ కాసాని ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మరియు తాను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అయితే చేసే అభివృద్ధిని గురించి ప్రజలకు మరియు ఓటర్లకు వివరిస్తూ కాసాని ప్రచారం సాగుతూ వచ్చింది. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు నిలుపుకుంది. అందుకే పార్లమెంట్ అభ్యర్థి కాసాని విజయం ఖాయమంటూ స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న మోసాలను మరియు కాంగ్రెస్ పార్టీ మాయ గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ముదిరాజు సామాజిక వర్గం నాయకులతో ఇటీవలే భేటీ అయిన కాసాని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. కేసీఆర్ తనపై పెట్టిన నమ్మకంను నిలబెట్టుకునేందుకు కాసాని విశ్రాంతి లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. మండే ఎండను లక్ష్య పెట్టకుండా కాసాని చేస్తున్న ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మరియు బీజేపీలు పైకి చూడడానికి విభేదించుకున్నట్లుగా అనిపించినా కూడా ఈ ఎన్నికల్లో ఒకరికొకరు సహకారం అందించుకునే ఉద్దేశంతో కొన్ని చోట్ల వీక్ క్యాండిడేట్స్ ను పెట్టారు అంటూ కాసాని ఆరోపించారు. మోడీ మళ్ళీ ప్రధాని అయితే దేశం మరింత వెనక్కి వెళ్లడం ఖాయమని కాసాని ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.